ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ భూమి మీద హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉంటుందా? వక్ఫ్ బోర్డుకే ఉంటుంది. అయితే ఆ బోర్డుని ఎంపిక చేసేది ప్రభుత్వాలు కాబట్టి దాని మీద ఆధిపత్యం ఉందా అంటే ఉండదు. దాంట్లో నువ్వు ఏ పార్టీ వాడిని పెట్టినా సరే ఫైనల్గా వచ్చేటప్పటికి వాళ్ళు మతపరమైన దృష్టితోనే ఉంటారు. అదే దేవాదాయ ధర్మాదాయ శాఖకు వచ్చేటప్పటికి హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళనే పెడతారు, పార్టీ కార్యకర్తలనే పెడతారు. కానీ వీళ్ళు తీసుకెళ్ళి ఈ భూముల్ని పార్టీ నాయకులకి అప్పజెప్పిన లేదా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసిన చప్పట్లు కొట్టేస్తారు. దేవుడు సొమ్మును నాశనం చేస్తున్నాం అన్నటువంటి ఫీలింగ్ తక్కువ మందికి ఉండటమే పెద్ద శాపం. ఇది మనం చూసాం 2 తెలుగు రాష్ట్రాలు కూడా. ఇప్పుడు మహారాష్ట్రలో ఏదైతే దేవస్థాన్ ల్యాండ్ లా ఒకటి తీసుకురావడానికి ప్రయత్నిస్తే హిందూ సంఘాలే దానికి వ్యతిరేకంగా ఉద్యమించినాయి. టెంపుల్ బాడీస్కి సంబంధించినటువంటి వాళ్ళు అట్లాగే హిందూ యాక్టివిస్ట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీంతో ఆ చట్టాన్ని నిలుపుదల చేస్తున్నట్టు రెవెన్యూ మినిస్టర్ చంద్రశేఖర్ బవాన్కులే ప్రకటించారు. ఈ నెల 15వ తారీఖు అదే వచ్చే ఆగస్టు 15 దాకా అభ్యంతరాలు స్వీకరించాక ఆ తర్వాత ఆలోచిస్తాం, ప్రస్తుతానికి అంశాన్ని పక్కన పెట్టేశామని ప్రకటించారు. హిందూ సంఘాల ఉద్యమ ఫలితంగా జరిగినటువంటి మార్పు.